సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో చంటి పిల్లలకు ఆముదం పడితే ప్రమాదమా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి బొండాలే నయం అనే అంశం గురించి తెలుసుకుందాం. డాక్టర్, నాకు ఈ పూట అంతగా ఆకలి అనిపించడం లేదు, ఏదైనా కూల్ డ్రింక్ తాగి పడుకోమంటారా అని అడిగాడు అప్పారావు. అన్నం తినలేకపోయినా ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటే నీరసం అనిపించకుండా తగిన శక్తి లభిస్తుందనే అభిప్రాయం అప్పారావులో ఉంది కాబట్టే డాక్టర్ను అలా అడిగాడు. కానీ వాస్తవానికి ఈ కూల్ డ్రింక్స్ రుచికరంగా అనిపించి దాహాన్ని కొంత తీర్చవచ్చునేమో కానీ ఆహార విలువలు మాత్రం నామమాత్రమే. ఓ కూల్ డ్రింక్ త్రాగినా, దానికంటే ఒక కొబ్బరి బొండం తాగినా, ఒక కాయ నిమ్మరసం తాగినా ఎన్నో రెట్లు లాభం కలుగుతుంది. సాధారణంగా రోజు ప్రతి వ్యక్తి శరీరం నుంచి 2.5 లీటర్ల నీరు బయటకు పోతూ ఉంటుంది. ఈ పోయిన నీరు భర్తీ కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నీటిని ఏదో ఒక రూపంలో తిరిగి తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా నోటికి రుచిగా ఉండే విధంగా డ్రింక్స్ రూపంలో తీసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటాం. ఈ డ్రింక్స్ పళ్ళరసాల వంటివి కావచ్చు, లేదా సింథటిక్ డ్రింక్స్ కావచ్చు. ద్రాక్ష, యాపిల్, నారింజ, మామిడి, టొమాటో, అనాస వంటి పళ్ళరసాలు ఇళ్లల్లో తయారు చేసుకోవడమే కాకుండా కొన్ని వ్యాపార సంస్థలు కూడా వీటిని తయారు చేసి బజార్లో అమ్ముతున్నాయి. సహజంగా పళ్ళ నుంచి తయారు చేసే డ్రింక్స్లో ఆహార విలువలు చాలా వరకు నిలకడగా ఉంటాయి. ఈ డ్రింక్స్లో వెంటనే శక్తిని కలిగించే గ్లూకోజ్, ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు చక్కగా లభ్యమవుతాయి. ఈ సహజ పళ్ళ రసాలు దాహం తీర్చడమే కాకుండా మంచి రుచి, వాసన కలిగి ఉండి శక్తిని ప్రసాదించేవిగా ఉంటాయి. ఏ పండ్ల రసంలోనైనా 80 నుండి 90% నీరు, అందులో 2% ప్రోటీన్లు, 2.10% గ్లూకోజ్, 1% కొవ్వు పదార్థం, వీటితో పాటు సి విటమిన్, బి కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్ తగినన్ని పళ్లలో లభ్యమవుతాయి. విచిత్రం ఏమిటంటే సహజంగా లభ్యమయ్యే పళ్ళరసాల కంటే అంతకంటే ఎక్కువ ధరలో లభ్యమయ్యే సింథటిక్ డ్రింక్స్కే గిరాకీ ఎక్కువ. ఈ డ్రింక్స్ ఆరెంజీ, ద్రాక్ష, పైనాపిల్, లెమన్ వంటి రుచి వచ్చినా అది రసాయనాల వలన కృత్రిమంగా కలిగినదే. ఈ డ్రింక్స్కి సహజమైన రుచి, వాసన రప్పించడానికి ఎసెన్షియల్ ఆయిల్స్, అరోమాటిక్ కెమికల్స్, అనేక చెట్ల వేళ్ళు, బెరడులు, ఇథైల్ ఆల్కహాల్ వంటివి ఉపయోగిస్తారు. అలాగే పండ్లు సువాసన రావటానికి ఆల్డిహైడ్స్, ఎస్టర్స్, ఆర్గానిక్ సాల్ట్స్ వాడతారు. ఉదాహరణకి పైనాపిల్ రుచి ఒక డ్రింక్కి తీసుకుని రావాలంటే ఇథైల్ ఎస్టేట్, ఎస్టిక్ యాసిడ్ వంటి 10 రసాయనాలను వాడతారు. ఈ విధంగా తయారు చేసిన వివిధ రకాల డ్రింక్స్ మంచి రుచి, వాసన కలిగి ఉండవచ్చు. కానీ ఆహార విలువల రీత్యా ఎటువంటి ఉపయోగమూ లేనివి. ఇలాంటి డ్రింకులు తాగడం కంటే ఒక గ్లాసు కొబ్బరి బొండం నీళ్లు తాగితే మనకు అవసరమైన చాలా రకాల పోషక పదార్థాలు లభ్యమవుతాయి. అందులో 2 గ్రాముల ప్రోటీన్లు, 100 మిల్లీగ్రాముల కొవ్వు పదార్థం, 300 మిల్లీగ్రాముల ఖనిజ లవణాలు, 4 గ్రాముల గ్లూకోజ్, 24 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటాయి. ఇలాంటి ఎన్నో పోషక పదార్థాలు సింథటిక్ డ్రింక్స్లో లభ్యం కావు కదా. రకరకాల పళ్ళరసాలను కృత్రిమంగా డ్రింక్స్ రూపంలో తయారు చేసినప్పుడు సహజమైన ఆ పండ్ల రంగుని తీసుకురావడానికి అనేక రకాలైన రసాయనాలు వాడతారు. అయితే ఏ రసాయనాలను వాడవలసింది? ప్రభుత్వం నిర్దేశించిన కెమికల్స్నే డ్రింక్స్ కొరకు వాడతారు. అలాంటి కెమికల్స్ని వాడడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. కానీ కొంతమంది స్థానికంగా ప్రభుత్వం అనుమతి లేకుండా డ్రింక్స్ తయారీలో వాడుతుంటారు. ఇలా వాడినందువల్ల అది తాగిన వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డ్రింక్స్ ఎసెన్స్ తయారీలో నిల్వ ఉండడానికి సోడియం బెస్టైట్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కెమికల్స్ని ప్రభుత్వం అంగీకరించింది. అలా కాకుండా ప్రభుత్వం అనుమతి లేని ఇతర కెమికల్స్ వాడినట్లయితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈరోజు మనం కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి బొండాలే నయం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో అరటిపళ్ళు, వేరుశనగ పప్పు ఉంటే యాపిల్స్, జీడిపప్పు అనవసరం, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని
మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.